ఈ మందార చెట్టు చూడండి, ఫస్ట్ బతుకమ్మ ఈరోజు అమావాస్య, పెత్తర అమావాస్య. చాలా పూలు పూసింది, చాలా విరగ పూసింది చెట్టు నిండా. ఎన్ని పూలు పూసింది! బతుకమ్మ పెట్టుకోవడానికి సరిపోయేటట్టు పూసింది చాలా. చూడండి, ఎర్ర మందార. గతంలో వెనకట ఇంటింటికి ఒక చెట్టు ఉండేది ఇలాంటివి. ఇవి మోటైపోయినాయి, ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ చెట్లు పెడతానే కానీ దీని అందం దీనికే. చూడండి ఎంత బాగున్నది. ఇటువైపు మండకైతే చాలా పూసింది. చెట్టు నరికేద్దాం అనుకున్నాం, మొన్న పండుగ ముందుంది వద్దులే అని ఊరుకున్నాం. ఎందుకంటే కోతులు చక్కగా పోయిన చెట్టును ఆగమాగం చేసినాయి కోతులు. బాధ అనిపించింది, వద్దులే అసలు నరికేద్దామని అనుకున్నాం. చూడండి ఎట్లా పూసింది చుట్టూ. ఏ రోజు పూయలేదు ఇన్ని, నిజంగా చాలా పూసింది ఈరోజు. బతుకమ్మ పెరిసే వరకు తెంపుతామన్నీ. ఇంకొక చెట్టు చూపిస్తా మీకు. మా గేట్ దగ్గర చాలా పూసింది ఈరోజు. ఇది కూడా రోజు ఒకటి రెండు పూసేది. చాలా పూసింది. మబ్బుల పడుతుంది, అందుకే డిమ్ముగా వస్తుంది. దీనికి ఎక్కియాలి ఈ చెట్టును. ఇంకొక చెట్టు చూపిస్తా, వైట్ గులాబీ చెట్టు నిండా పూసింది. ఇది కూడా మా పల్లెల్లో అయితే ఇంటింటికి ఒక పగిడి తంగేడు చెట్టు ఇరుగా పూసినాయి. ఇంటింటికి ఒకటి ఉంది బతుకమ్మ పెట్టుకోవడానికి పగిడి తంగేడు చెట్లు. అడవికి పోయి తెచ్చుకునేది తంగేడు పువ్వు. ఒకప్పుడు పువ్వే ఇండ్లకి వచ్చింది. చూడు, ఫ్యాషన్ అయిపోయింది అంతా. ఇంకా అవతల సందు పొడుగుతున్నాయి, ఇంటింటికి ఒక చెట్టు. ఎట్లా పూసింది, చాలా పూసినాయి. మేము కూడా పెట్టినాము కానీ కోతులంతా ఇరిసేసినాయి, ఆగమాగం చేసినాయి. తీరొక్క పువ్వు పూసింది మా ఇంట్లోనైతే పెత్తరామాస పండుగకు. ఎల్లో కలర్ నూరువరహాలు, పింక్ కలర్ నూరువరహాలు, చాలా రకాల చెట్లు పూసినాయి. ఇల్లంతా నింపేసిన గ్రీన్గా. ఇంకా పెట్టాలి చాలా. ఇక్కడ తులసమ్మ ఇటు ఒక్కటి అటు ఒక్కటి, ఇటువైపు అటువైపు. పెద్దరామాస కదా ఈరోజు అయితే మంచిగా వేసినాం ముగ్గులు. ఇదొకటి తులసి చెట్టు. పక్కకు పొడవుతో చెట్లు నింపేయాలి, మొత్తం నింపేయాలి. ఇంకా చాలా పెట్టాలి.